మొదట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు అసంతృప్తులు, ఆగ్రహాలు, విమర్శలు, ప్రతిఘటనలు వచ్చినప్పుడు నేను అప్పుడే ప్రస్తావించా. వీళ్ళు దాని మీద అప్పుడు ఈనాడు, జ్యోతి బ్రేకింగ్లు, వార్తలు హడావిడి చేస్తున్నప్పుడు కరెక్టే, ఇది ఉంటుంది. ఎందుకంటే సీట్ రానటువంటి వాళ్ళ అసంతృప్తి ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ఆక్రోశం ఉంటుంది. దానివల్ల ఇప్పుడు చేస్తున్నారు. కాకపోతే ఇది హైలైట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా రేపు పొద్దున బాబు గారిది వస్తే అప్పుడు సీట్లు ఇచ్చినప్పుడు ఎట్లాగే వస్తే అప్పుడు ఏం చేస్తారన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఏం వేయట్లేదు, అసలు వాళ్ళ అసంతృప్తుల అసమ్మతులు ఏం వేయట్లేదు, అంతా బాగుంది అన్నటువంటి కోణంలోనే ప్రొజెక్ట్ చేసుకొస్తారు. కాకపోతే ఇప్పుడు నిజం దాచేస్తే దాగదు కదా. ఇవాళ లిస్టులో కీలకమైనటువంటి అంశం ఒకటి, గుంతకల్లు దగ్గర గొమ్మనూరు జయరామ్కి సీట్ ఇచ్చినందుకు గాను తెలుగుదేశం పార్టీ ఎన్నాళ్ళు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారి ఫోటోలు దగ్గడం ఇట్లాంటిదని జరిగింది. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం పాడేరుకు వ్యాపించింది. టీడీపీ అభ్యర్థిగా వెంకట రమేష్ నాయుడిని ప్రకటించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించినందుకు కానీ గిడ్డి ఈశ్వరి వర్గీయులు తీవ్ర అసంతృప్తితో అధిష్టానం నిలబెట్టిన అభ్యర్థి రమేష్ నాయుడిని ఓడించి తీరుతామంటూ పాడేరు కుమార్ పుట్టు దగ్గర ఆందోళన చేసి ఫ్లెక్సీలు తగలబెట్టినటువంటి పరిస్థితి. ఒకసారి ఇది ఒక ఎత్తు. ఇది వీళ్ళ అసంతృప్తులు, వీళ్ళ ఆవేదనలు. చాలా విజువల్ ఉంది, కానీ ప్రస్తుతం ఇది మరొక కొత్త వివాదం.